టు మా తెలంగాణ టీవీ ఇక డీటెయిల్ చూస్తే ఎవరెన్ని కుట్రలు చేసినా మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేరని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ మున్సిపాలిటీలో ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మేడ్చల్ పట్టణంలోని పలు కాలనీల మీదుగా వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ హయాంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేసి మల్కాజ్గిరి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు మనకిప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్న సందర్భంగా మనం రోజు తిరుగుతూనే ఉన్నాము. రోజు గత 2 నెలల నుంచి రోజు ఎండల పొద్దున 5 గంటలకి వస్తే రాత్రి ఇంటికి వెళ్ళేసరికి 2 అవుతుంది. కాబట్టి అసలు పండుకోవడానికి కూడా అందరికీ కార్యకర్తలకు టైం లేదు. 1 గంట 2 గంటలు తప్ప అసలు రెస్ట్ లేదు. కాబట్టి దయచేసి అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకా ఒక 10-12 రోజులు కష్టపడదాం. ఒక 12 రోజులు మీరు కష్టపడితే 5 సంవత్సరాలు మీకు నేను అండగా ఉంటానని మీకు మాటిస్తున్నా. ఒక ఆడపడుచుగా సభ్యులలాగా నన్ను ఒక ఆడపడుచులాగా దీవిస్తూ మీ ఆశీర్వాదం ఉండాలని. మీరు ఇప్పుడు మాత్రం ఓటు వేయకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. గతంలో ఎన్నో అవమానాలు, కేసులు, ఎంతో అభివృద్ధి జరగక చాలా ప్రజలలో నిరాశ నిస్పృహకు గురైనారు. కాబట్టి ప్రజలకు అందరికీ వేసారిపోయి ఇప్పుడు అందరూ చాలా మంది కాంగ్రెస్ కోటేద్దామని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే వేరే వేరే పార్టీలు కూడా కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. నిన్న కూడా సిపిఐ కూడా జాయిన్ అయినారు. మున్సిపాలిటీకి రావడం చాలా సంతోషంగా ఉంది. పెద్ద ఎత్తున ప్రజలు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు. చాలా మంచిగా రోడ్ షో అయింది. ఇప్పుడు ఇక్కడ పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. చాలామంది జాయిన్ అవుతున్నారు. అన్ని పార్టీలు జాయిన్ నుంచి మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. నిన్న కూడా సిపిఎం ఈరోజు కూడా మీటింగ్స్ అయినాయి. చాలా వరకు పెద్ద ఎత్తున ఎక్కడ పోయినా సంపూర్ణంగా మద్దతు ఉంది. కాబట్టి హై మెజార్టీతో విన్ అవుతున్నాము. ఎక్కువ ఎన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపు మాత్రం ఆగదు. మేము ప్రజలలో ఉన్నాం, ప్రజల మనుషులం. 2006 నుంచి నేను ప్రజలలోనే ఉన్నా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ 10 సంవత్సరాలు పనిచేసిన కాబట్టి నాకు చాలా మంచి అవగాహన ఉంది. ఇక్కడ ప్రజా సమస్యలన్నీ గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలంటే ఒక ఎంపీ క్యాండిడేట్ అని ఉండాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే 7 కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు మా పార్టీ వాళ్ళు లేరు. కాబట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. కాబట్టి ఎంపీ సీట్ గెలిపించుకుంటే ఏ సమస్యలు ఉన్నా నేను తీర్చుతానని గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఇప్పుడు ఓటేస్తే ఇప్పుడు ఓటు వేయకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత గమనించి అందరూ కాంగ్రెస్కి వేద్దామని డిసైడ్ అయిపోయిన ప్రజలు ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా గెలుపు మాత్రం ఆగదని తెలియదు. ఇప్పుడు మీరు మల్కాజ్గిరి ప్రజలను పరిష్కారం చేసింది అని మల్కాజ్గిరి ప్రజలు అడుగుతున్నారు. ఒకటి చెప్తాను, అట్లనే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా అడుగుతున్నారు. నేను